ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున ఈ యొక్క అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలు, దేవుని కృప ఈ పరిచర్య విధంగా దినదినం కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి నిన్న దినం ఉదయం సాయంకాలం ఆశీర్వాదకరంగా దీవునికరంగా దేవుడు కోడికలను భారవించి నడిపించారు. సో రాబోతున్న కాలంలో మీరు ఎవరైనా దేవుని ద్వారా పొందినటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఏదైనా ఉన్నట్లయితే మీరు మాకు వీడియో చేసి పంపించినా, లేక మీ యొక్క మెసేజ్, మీ యొక్క అనుభవాలు అది మాకు వర్తమానం చేసిన మేము దాన్ని మళ్ళా అనేకులకి దేవుని మహిమార్థమై అనేకులు దానికి తెలియపరచడానికి సాధ్యమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు మనసును పెట్టాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం మందు మనం గమనించినప్పుడు ప్రవక్త యెషయా ద్వారా దేవుడి మాట చెప్తున్నాడు. 55వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు మనకు సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వేడుకోనండి అని రాయి. దేవుడు మనకు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉండటం అంటే ఏంటి? సో దేవుని యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడుతుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండేది. సో ఎప్పుడైతే వాక్యము మనతో మాట్లాడుతుందో, మనం చదువుతున్నప్పుడు కానీ, దైవజనుల ద్వారా మనం వింటున్నప్పుడు కానీ, వాక్యం మనం ఎప్పుడైతే చదువుతుంటామో, వాక్యం ఎప్పుడైతే వింటుంటామో, దేవుడు మనకు సమీపముగా ఉన్నట్లే. సో సమీపముగా ఉన్నటువంటి ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క మాట మనకి ఏమైతే చెప్తుందో దాని ప్రకారంగా మనం లోబడాలి, దాని ప్రకారంగా మనం జీవించాలి, దాని ప్రకారంగా మనం ఆ యొక్క నడిపింపులోకి మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క సమీపంలో ఉన్నటువంటి ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క ఆ దీవెన, సమాధానం మనం కూడా అనుభవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. సో దైవజనుడి ద్వారా ఆయన చెప్తున్నాడు, దేవుడు మనకు సమీపముగా, ఆయన మనకు సమీపముగా ఉండగా ఆయనను వేడుకోనండి. సో ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన మాటలు మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనం బాగా వినాలి, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అలాంటి పరిస్థితి మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం కీర్తనలో చెప్పబడినట్లుగా దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. సో ధైర్యంగా మనం చెప్పగలిగే పరిస్థితి మనకు వస్తుంది. ఎప్పుడంటే ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన మాటలు మనతో వినబడుతున్నప్పుడు, మనం విని లోబడుతూ జీవిస్తున్నటువంటి ఆ కారణాన్ని బట్టి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయనతో మనం ఉన్నాం. సో ఈ పరిస్థితిలో మనకు ఒకవేళ ఏదైనా సమస్యలు, పోరాటాలు ఎదురయ్యాయనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం జీవిస్తున్నాం కనుక, మనతో ఆయనతో మనము ఉన్నాం కనుక నిశ్చయముగా దేవుడు మనల్ని అద్భుతంగా, ఆశీర్వాదకరంగా కాపాడుతాడు. జస్ట్ ఉదాహరణగా చూపిస్తున్నాను చూడండి. దైవజనులు ఈ షడ్రగ్, మెషక్, అబేద్నెగోలను గమనిస్తాం. వాళ్ళు, మనం అందరూ అనుకుంటాం వాళ్ళు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత దేవదూత లాంటి ఒక ఆయన వచ్చి వారిని కాపాడాడు అని. కానీ వాక్యం అది కాదు, అక్కడ కాదు మనం గమనించాల్సింది. సో ఎన్నటన్నిటికీ నీ మందిరమునకు పరిశుద్ధత అనుకూలమని కీర్తన గ్రంథంలో రాయబడింది. సో పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ ఉంటున్నాడు. అంటే ఈ యవనస్తులుగా ఉన్నటువంటి ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడేటప్పుడు పరిశుద్ధంగా కాదు ఉండింది. వాళ్ళు బబులోనికి వచ్చినప్పటి నుండి పరిశుద్ధత అనుభవిస్తున్నారు. అంతకు ముందు కూడా వాళ్ళు బాల్యము నుండి ఈ విధమైన క్రమంలో ఉన్నారు కనుక యవనంలో కూడా తమను తాము అపవిత్రపరచుకోలేదు. రాజు చేసే భోజనాల ద్వారా కూడా తమను అపవిత్రపరచుకోలేదు. సో బేసిక్గా బాల్యము నుండి వారు పరిశుద్ధతను తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటూ వచ్చారు. యవనంలో అడుగుపెట్టిన తర్వాత కూడా వారు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఆ యొక్క ఆపత్కాలంలో వచ్చినప్పుడు వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినా వారు కలవరపడలేదు. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి దేవునికి సమీపంగా ఉన్నారు, వాళ్ళకి దేవుడు సమీపంగా ఉన్నారు కనుక వీళ్ళు ఆపత్కాలంలో ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్నిగుండంలో వేయబడిన దేవుడు వారిని కాపాడాడు.
ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఏ భయంకరమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా, ఏ భయంకరమైన అపాయాలు పోరాటాలు ఎదుర్కొంటున్నా, వాటన్నిటి మధ్యలో నువ్వు కాపాడబడాలి, సంరక్షించబడాలంటే ఆ క్షణానికి అప్పటికప్పుడు దేవుడా ప్రభా తండ్రి దేవుడా అయ్యా ఏసయ్యా ఏసయ్యా అంటే నువ్వు కాపాడబడలేవు. బేసిక్గా నువ్వు ముందు నుంచే అపాయం వచ్చిన తర్వాత కాదు. లోక సామెత ఉంది కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అని. చేతులు కాలిన తర్వాత కాదు, చేతులు కాలక మునిపే ఆకులు పట్టుకుంటే చేతులే కాలు. అలాగా అపాయంలో పడి, అపాయంలో నేను చిక్కుబడిపోయి, అపాయంలో నేను నశించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడా 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 అని అనుకోకూడదు. అట్లా కాదు అనాల్సింది. దానికి ముందు నుంచే దేవుని మార్గాల్లో దేవునికి అనుకూలంగా నడిపించబడి దైవజనుడైనటువంటి పౌలు జీవితం ఇందుకు చక్కటి నిదర్శనం. ఎప్పుడైతే దమస్కు గేటు దగ్గర సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావన్న దేవుని స్వరం విన్నాడో, దేవునికి లోబడ్డాడు. అయ్యా నువ్వెవరు అయ్యా, ఏంటి పరిస్థితి, నేనేం చేయాలి? దేవుడు చెప్పాడు, నువ్వు లేచి బయలుదేరి పట్టణంలోకి వెళ్ళు, నువ్వేం చేయాలో నీకు అక్కడ తెలియజేస్తాను. సో ఆయన దేవునికి ఆ రోజు నుంచి లోబడటం ప్రారంభించాడు. ఇక తన జీవితంలో ఏ రోజు కూడా అవిధేయతను కనపరచలేదు. ఆయన అంటాడు, సముద్ర ప్రయాణంలో మేము కొన్ని రోజుల పాటు, ఇంచుమించు 2 వారాల పాటు సూర్యుడిని చూడలేదు, నక్షత్రాలు కనబడలేదు, ఏమీ లేదు. సముద్రంలో బ్రతుకుతామన్న ఓడ పగిలిపోయి సముద్రంలో బ్రతుకుతామన్న ఆశ మాకు లేకుండేను అన్నట్టు. మృతులను సజీవులుగా లేపు దేవుని యందు తప్ప మా మట్టుకు మాకు ఆ యొక్క ఆలోచన లేదు. మేము బ్రతుకుతామన్న ఆలోచన కూడా మాకు లేదు. కానీ దేవుని యొక్క కృప చేత ఆ సముద్రంలో ఓడ పగిలిపోయినా దైవజనుడైనటువంటి పౌలు గారు కాపాడబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఆ పౌలు గారు సముద్రంలో ఉన్నప్పుడే దేవుడా దేవుడా అని అనుకున్నాడా అంటే లేదు. ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, నాటు నుండి ఆయన ఒక సాక్ష్యం చెప్తాడు. నాకు కలిగిన ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాలేదు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో, ఆయన సమీపమయ్యాడో, ఆయన దర్శనం ఇచ్చాడో, అప్పటి నుండి నేను అవిధేయుని కాలేదు. ఎంతో గొప్ప మంచి మనస్సాక్షి ఈ రోజున మనకుందా మనస్సాక్షి? నేను రక్షించబడినప్పటి నుంచి దేవునికి విధేయుడిగా నేను జీవిస్తున్నాను, విధేయుడుగాలుగా నేను బ్రతుకుతున్నానని చెప్పగలమా? మనం సరి చేసుకుందాం. ఇకనైనా మనం ఆయనకు సమీపముగా, ఆయన మనకు సమీపంగా వస్తున్నప్పుడు, ఆయన మాటలు మనకు సమీపంగా వస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో ఏదైతే ఆయనకి సమీపంగా రానివ్వకుండా ఆటంకపరుస్తున్నాయో వాటన్నీ విడిచుకుందాం. దేవునికి అప్పగించుకున్నట్లయితే నిత్యముగా ఆయన మరింతగా నీకు సమీపంగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నీ చివరి శ్వాస వరకు ఆయన నిన్ను కాపాడుతూ నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలమందు నాయన మీరు మాకు సమీపముగా ఉన్న దేవుడని, మీరు మాకు సమీపించబడుతున్నప్పుడు మేము సమీపముగా మీ ఎద్దుకు రావాలో, మీరు మాతో మేము మీతో ఏ విధంగా ఏకమవుతామో ఈ ఉదయకాలమందు మీరు తేటపరిచారు. ఈ మాటలు విన్నని బిడలని మేమందరము అయ్యా ఇవ్వబడినటువంటి ఆ యొక్క లేఖన ఆధారాలుగా షడ్రక్, మేషక్, అబేద్నెగో గారి జీవితమైన, మీ దాసులు పౌలు గారి జీవితమైన మేము గ్రహించి గుర్తించి దాని ప్రకారం మా జీవితాల్ని ఆశీర్వాదపు మార్గాల్లో మీతో మేము మాతో మీరు ఏకమై ఉండే పరిస్థితిని కలిగిన వారు మేము ముందుకు సాగుతూ సహాయం ఇచ్చేది. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు మనకు ఆ విధంగా తోడే ఉండి మన ఆయన బలపరచడానికి ఇచ్చును గాక. ఆమెన్.